వెల్ ఫైనల్లీ బర్త్డేస్ అండ్ టాలెంట్స్ శీర్షికలో చివరి అంకానికి వచ్చేసాం. ఇప్పటి మోడర్న్ లైఫ్ స్టైల్స్కి తగ్గట్టుగా ఇప్పటి యూత్కి అర్థమయ్యే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది, నా ఎక్స్ప్లెనేషన్ కూడా. అండ్ ఐ యూజ్డ్ వెరీ ఇంట్రెస్టింగ్ BGM, అది థాట్ ప్రొవోకింగ్ అనిపించింది నాకు. హోప్ యూ ఆల్ లైక్ దట్. ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ Monday born people who born on Monday, they are very compassionate people. వారు కరుణామయులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వారిలో. ఆ ఫేస్లో స్మైల్ కూడా జస్ట్ లైక్ ఏ మూన్, యూనో. వీరికున్న హిడెన్ టాలెంట్ ఏంటంటే సింగింగ్. మామూలుగా జనరల్గా వీళ్ళు చాలా సెన్సిటివ్, బేసిక్గా చెప్పుకోవాలంటే. చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా బాధపడుతుంటారు వీళ్ళని హర్ట్ చేయడం చాలా ఈజీ. ఇఫ్ దే యూజ్ దేర్ హిడెన్ టాలెంట్, దే ఆటోమేటికలీ హీల్స్ దెమ్సెల్ఫ్. వారిలో ఉన్న సింగింగ్ ప్రతిభ వారి బాధ నుంచి ఆనందానికి చేర్చేలాగా యూజ్ అవుతుంది. అండ్ బికాజ్ ఆఫ్ మండే అబ్స్ట్రాక్టింగ్ కుబేర కర్మను మండే సోమవార అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు ఎలాంటి బిజినెస్ యాక్టివిటీస్ కానీ ఎలాంటి బిజినెస్ స్టార్టప్స్ కానీ చేయకూడదు. మండే రోజు వీళ్ళు గనక బిజినెస్ స్టార్టప్ చేస్తే ద సెన్సిటివిటీ కమిన్స్ టు ప్లే ఇన్ టు ద బిజినెస్ అండ్ ఇట్ రూమ్స్. ఎలాంటి వ్యాపారమైనా ఈరోజు స్టార్ట్ చేస్తే కనుక ఉద్వేగాల మధ్యలో ఆ వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. ద డే మండే ఈజ్ ఎ న్యూట్రిషన్ డే. తమకు తాము పోషణ చేసుకునే రోజు సోమవారం. ఇంకా ట్యూస్డే మంగళవారం రోజు పుట్టిన వాళ్ళు, దే ఆర్ రియల్ కాంపిటేటర్స్. ఐ మీన్ ఇండివిజువల్గా నాకు బాగా ఇష్టపడే వ్యక్తులు వీళ్ళు. అండ్ అది మెటీరియల్ కాంపిటీషన్ అవ్వచ్చు ఆర్ ఎగ్జామ్స్ టైప్ ఆఫ్ స్టడీ టైప్ ఆఫ్ కాంపిటీషన్ అవ్వచ్చు. దే వాంట్స్ ఆల్వేస్ ఆన్ ద టాప్. వారు ఎప్పుడు ముందుండాలనే చూస్తుంటారు. అండ్ ఫైనల్లీ దే ఎండెడ్ అప్ ఆన్ ద టాప్ ఆల్సో. బట్ ఎప్పుడైనా లాంగ్ ట్రావెల్స్లో వెళ్తున్నప్పుడు వీళ్ళకు కట్స్ కానీ చిన్న చిన్న దెబ్బలు కానీ వీళ్ళకు అత్యంత సహజం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి విషయాన్ని కాంపిటేటివ్ నేచర్లో చూడడం వల్ల కొన్నిసార్లు వీళ్ళు విజయమే కాక ఓటమిని ఎదుర్కొన్నప్పుడు దాన్ని వీళ్ళు సమానంగా తీసుకోలేకపోవచ్చు. ఇదొక్క విషయాన్ని కనుక పక్కకు పెడితే వీళ్ళ సహాయం అర్థించిన వాళ్లకు వీళ్ళు ప్రొటెక్ట్ చేయగలిగితే మటుకు దే ఆర్ బ్లెస్డ్ బై లార్డ్ కార్తికేయ. అండ్ ద అగ్నిదేవ వీళ్ళని బ్లెస్ చేస్తాడు. ఆటోమేటిక్గా యూనో వీళ్ళు ఆ వైటిలిటీ పవర్ కానీ హార్ట్స్ పవర్ కానీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ట్యూస్డే వార చక్రాల్లో మంగళవారం అగ్నిదేవ కార్యాలను అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ కాబట్టి మంగళవారం రోజు అగ్నిదేవుడికి సంబంధించిన వివాహ శుభకార్యాలు కానీ నియంత్రించబడుతుంది. అండ్ నేటి యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముఖ్యంగా టీనేజ్ వాళ్ళకు మంగళవారం రోజు
If you want to propose your girlfriend or boyfriend, or if you want to go date with your lover, don't choose a Tuesday. It will end up like a conflict, So be cautious with this. And normally any kind of sexual activities is banned today, Tuesdays. ఎవరైనా తన వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి కనుక ఈరోజు స్టార్ట్ చేస్తే దే విల్ బీ డ్యామ్ సక్సెస్, ట్రస్ట్ మీ, రైట్? జనరల్లీ వెడ్నెస్డే ఆర్ బుధవారం రోజు పుట్టిన వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ వాంట్స్ టు లెర్న్ న్యూ థింగ్స్. సహజంగా ఐటీ కంపెనీస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ది జర్నలిజం, దీస్ పీపుల్ ఆర్ heavily born on Wednesdays because they are natural messengers. బుధవారం వారచక్రాల్లో నిరతి కర్మలను నియంత్రిస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు చెప్పుతున్నదంతా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళ మాటల్లో కానీ ఎలాంటి మోసం ఉండకూడదు. ఇన్ కేస్ వాళ్ళ అవసరాలకు మోసం చేయాలని చూసినా ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి ఎ ట్రాజడీ ఫర్ అదర్ పీపుల్. తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళలో ఉన్న ఆ కమ్యూనికేషన్ పవర్ తగ్గిపోతుంది దీనివల్ల. కాబట్టి పీపుల్ హూ బోర్న్ ఆన్ వెడ్నెస్డేస్ దే నీడ్ టు కంట్రోల్ దేర్ manipulation techniques. If they choose path of truth, వాళ్ళు ధర్మబద్ధమైన దారిలో వెళ్తే కనుక ఐ థింక్ దే ఆర్ బ్లెస్డ్ బై లార్డ్ విష్ణు. గురువారం రోజు, థర్స్డే రోజు పుట్టిన వాళ్ళు వాళ్ళకున్న హిడెన్ టాలెంట్, వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా గుర్తించబడతారు. నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఇఫ్ దే రీడ్ ద స్క్రిప్చర్స్ లైక్ భగవద్గీత ఆర్ ఎనీ హయ్యర్ ఫిలాసఫీస్ books, I think the individual goes higher in their selected fields. వాళ్ళకున్న ఫిలాసఫీని వాళ్ళ వర్క్ ప్లేస్లో అప్లై చేయడానికి ట్రై చేస్తారు. దే ఆర్ ఆల్వేస్ ట్రై టు గైడ్ ద పీపుల్ విత్ దేర్ ఫిలాసఫీ నాలెడ్జ్. వాళ్ళకున్న హయ్యర్ ఫిలాసఫీ తోటి వేరే వాళ్ళకు ఉన్న సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బట్ ఈ గురువారం యమధర్మరాజు కర్మలను అడ్డుకుంటుంది కాబట్టి, సో ఇట్స్ లైక్ ఏ డెత్ వర్సెస్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, డే కాన్ఫ్లిక్ట్లో ఒక వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నప్పుడు వీళ్ళ సలహా కంపల్సరీ వాళ్ళకు అవసరం అవుతుంది, వీళ్ళు కంపల్సరీ ఇస్తారు కూడా. మీకు ఎన్ని ఆటుపోట్లైనా ఎదురవ్వని, మీరు సొసైటీని ధర్మ వైపు కనుక నడిపించగలిగితే, సరైన దారిలో పెట్టగలిగితే, ఐ థింక్ యు ఆర్ లైక్ ఎ గాడ్ లైక్ ఫిగర్స్. సో ఫ్రైడే, శుక్రవారం రోజు పుట్టిన వాళ్ళు నార్మల్లీ దే ఆర్ వెరీ ఆర్టిస్టిక్ పీపుల్. వాళ్ళలో కళా దృష్టి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో లస్ట్ఫుల్ మైండ్, కొంత స్లైడ్లీ కొంత సెక్షువల్ థాట్స్ ఎక్కువ ఉన్న వ్యక్తులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు. నార్మల్లీ దే ఆర్ లగ్జరియస్. అంటే ఐ మీన్ ఐ వుడ్ నాట్ సే నిజంగా కార్లు బంగ్లాలు ఉన్నాయని చెప్పను, బట్ ద హార్ట్ ఈజ్ వెరీ ఆల్వేస్ హ్యాపీ, ఇఫ్ దే మెయింటైన్. వాళ్ళు కనుక అలాంటి హృదయం ఉంది కాబట్టి వాళ్ళు కనుక అందరినీ సమానంగా వాళ్ళకున్న కంఫర్ట్ని కానీ ప్రేమని కానీ పంచగలిగితే
I think they blessed by planet వీనస్, శుక్ర గ్రహ ద్వారా వాళ్ళు నిజంగా బ్లెస్ చేయబడ్డారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నవ్ డేస్ వీఆర్ ఆల్ ఇన్ ప్రొఫెషనల్ కాంపిటీషన్స్, రైట్? అన్నీ ప్రొఫెషనల్ బంధవ్యాలే ఉన్నాయి ఇక్కడ. అవసరాలు తగ్గ బంధవ్యాలే ఉన్నాయి, కానీ నిజమైన అనురాగ బంధాలు లేనే లేవు. కాబట్టి ఇలాంటి పీపులే స్టెప్ ఫార్వర్డ్ చేసి వారికున్న నిజమైన క్యారెక్టర్ని చూపించగలిగితే స్లైట్లీ సొసైటీని ఎంతో కొంత మార్చే వ్యక్తులు వీళ్ళు ఉండగలుగుతారని చెప్పవచ్చు. ఇక్కడ మెన్ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. ఒక పురుషుడు స్త్రీకి ఖచ్చితమైన మర్యాద ఇచ్చినప్పుడే, ఖచ్చితమైన గౌరవం ఇచ్చినప్పుడే సమాజం బాగుంటుంది. అలాగే ఒక స్త్రీ మరొక స్త్రీపై కూడా మర్యాద గౌరవం చూపించినప్పుడే ఒక కంప్లీట్ సక్సెస్ సొసైటీ మనం చూడగలుగుతాము. అప్పటి వరకు we are cultureless, we are like బాలయ్య బాబు లాగా డైలాగ్ చెప్పాలనుంది కానీ నో, నాట్ హియర్. ఫ్రైడే రోజున్న డే క్లాష్ విత్ వరుణ దేవ. అంటే ఈరోజు ఎలాంటి శుద్ధి చేసే ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ పనులు కానీ, ఐ మీన్ రెగ్గి హీలింగ్ ఆఫ్ ద బాడీ, మసాజెస్ ఆఫ్ ద బాడీ, అండ్ ఎనీ సాక్రిఫైజేషన్, యూ డోంట్ డూ దట్. మోస్ట్ ఫ్యూరిటీ డే, ఎక్కువ అతిగా భయపడే రోజు అందరూ శనివారం, సాటర్డేకి వచ్చేసాం మనం. ఇక్కడ దే ఆర్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్ పీపుల్. నార్మల్గా థర్స్డే రోజు కానీ, గురువారం కానీ, బుధవారం కానీ, దే ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఈవెన్ ఆల్ డేస్లో కన్నా ఎక్కువ కష్టపడేది శనివారం రోజు పుట్టిన వాళ్ళే. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద బ్లాకేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆలోచన రాకపోవడం కూడా, ఎక్కువగా పని చేయాలన్న ఇది వైపు తీసుకెళ్తుంది మనల్ని. బట్ ఇఫ్ యు సీ, ఇంకా ఈరోజు పుట్టిన వాళ్ళకు ఇంకో చిన్న స్లైట్లీ ప్రాబ్లం ఉందండి. దే ఆర్ హెవీ డ్రంకర్స్ ఆల్సో. సులువుగా అయిపోయే జీవన విధానాన్ని వాళ్ళ బాడీలోకి ఆల్కహాల్ ఇంజెక్ట్ చేసుకొని వాళ్ళు ఇంకా కష్టతరంగా చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని. అండ్ డే క్లాష్లో ఇంకో ముఖ్యమైన విషయం గమనించాల్సింది, డొనేట్ చేస్తారు వీళ్ళు వేరే వాళ్ళకు, బట్ దే ఫర్గెట్ టు మెయింటైన్ హెల్దీ ఫుడ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముందు వాళ్ళ ఫుడ్ వాళ్ళు సరిగ్గా తీసుకోగలిగితే. అండ్ ఈరోజు ఎలాంటి ఉపవాసాలు కూడా ఉండకూడదు. ఇఫ్ యు బోర్న్ ఆన్ సాటర్డే, డోంట్ డూ ద ఉపవాస, బికాజ్ ఎనీ బోర్న్ పీపుల్ ఆన్ సాటర్డే, మీరు ఎవరైనా సరే, సాటర్డే రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు మీ లైఫ్లో ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ మీ బాడీలో ఫైర్ ఎనర్జీ వెరీ లోలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా డ్యామేజ్ చేసుకోకండి. మీరు ఎప్పుడు కనుక మీ ఫ్యామిలీ ఇమేజ్ని పక్కకు పెట్టి మీరు సెల్ఫ్ ఇమేజ్ కోసం వెళ్ళినప్పుడు యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ పీపుల్. అది మీకున్న టాలెంట్, రైట్? అండ్ స్పెషల్ మెన్షన్స్లో రాహుకాలంని సపరేట్ బ్లాగ్లో ఉంచడం జరిగింది. దిస్ రాహుకాల్ అబ్స్ట్రక్టింగ్ Lord Ishana
కార్యాలను జ్ఞాన సంబంధమైన విషయాలు కానీ మీ గురువులను కలవడానికి వెళ్ళే సమయం కానీ, ఇఫ్ యు వాంట్ టు రీడ్ సంథింగ్ ఆర్ లర్న్ సంథింగ్, ఏదైనా సాధన చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు స్టాప్ ఆన్ రాహుకాల. మీరు చెడు మాటలు అంటే నిజమయ్యే ప్రమాదం ఉంది. మంచి మాటలు చెప్తే ఈవెన్ టీచింగ్ కూడా ఆ టైంలో బ్యాన్ చేయాలి. యాక్చువల్లీ మంచి మాటలు చెప్పినా కూడా ఆ టైంలో అవి వర్కౌట్ అవ్వవు మీకు. అండ్ ఫైనల్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్, సండే, ఆదివారం పుట్టిన వాళ్ళు దే ఆర్ ద న్యాచురల్ లీడర్స్. వాళ్ళు సహజమైన నాయకత్వ లక్షణాలతో కలిగి ఉంటారు. ఈవెన్ ఏ ఉమెన్ పుట్టినా కూడా ఈరోజు ఆదివారం రోజు దే ఆర్ లైక్ స్ట్రాంగ్ హెడెడ్, దే ఆర్ లైక్ యాటిట్యూడ్ ఈగోయిస్టిక్ పీపుల్. ఇది రకంగా వాళ్ళకు మంచిగా ఉంటుంది, ఎందుకంటే జీవితం అంటేనే సఫరింగ్స్, రైట్? హార్డ్ టైమ్స్ని వాళ్ళు చాలా ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. దే ఆర్ న్యాచురల్. ఈ విషయంలో వాళ్ళు చాలా సహజమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తుంటారు. ఒక్కొక్కసారి వీళ్ళలో ఉన్న అహం వేరే వాళ్ళ మనసులను దెబ్బతీయవచ్చు, కాబట్టి దే నీడ్ టు కంట్రోల్ దేర్ ఈగో సిస్టమ్. నార్మల్లీ పీపుల్కి కొంతమందికి న్యాచురల్గా హెయిర్ కానీ స్కిన్ కలర్ కానీ బ్రౌన్ రెడ్ ఉంటుంది. దే ఆర్ ఈజీలీ టు రికగ్నైజ్. దే ఆర్ బోర్న్ ఆన్ సండేస్ యాక్చువల్లీ. అండ్ ద డే క్లాస్ వచ్చేసి తన కర్మలను, తన కార్యాలను, ఏదైతే అథారిటీ నాయకత్వం ఉందో ఆ రోజు ఆదివారం రోజు ప్రదర్శించకూడదు. బికాజ్ ఆఫ్ ఇక్కడ మనకున్న అర్థం కావాల్సిన నీతి ఏంటంటే దే నీడ్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఆదివారం రోజు తమకున్న సమయాన్ని తమను తాము తెలుసుకునే దిశగా అదొక్కరోజు కేటాయిస్తే మటుకు వాళ్ళలో ఉన్న ఆ లీడర్షిప్ స్కిల్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళు అవుతారు ఈ విషయంలో.